కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ ప్రజలకు చారిత్రాత్మక సంస్కరణలను ఆవిష్కరించింది. ప్రధానంగా ఇదివరకటి 12%, 28% పన్ను స్లాబ్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 5%, 18% కొత్త స్లాబ్లను ప్రవేశపెట్టారు. ఈ కీలక నిర్ణయాలు సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపార వర్గాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. అదనంగా విలాసవంతమైన వస్తువులపై 40% కొత్త స్లాబ్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త పన్ను విధానం వల్ల అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాలైన టూత్ పేస్ట్, సబ్బులు, షాంపూలు, వంట సామాగ్రిపై పన్ను 12% నుంచి 5%కి తగ్గింది. పాలు, పన్నీరు వంటి ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ రంగంలో రైతులు ఉపయోగించే ట్రాక్టర్లు, పురుగు మందులపై పన్ను 12% నుండి 5%కి తగ్గనుంది. అలాగే గుండె సంబంధిత 33 ప్రాణరక్షిత మందులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడంతో వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. వాహనాలు, గృహోపకరణాలపై పన్నులు తగ్గడంతో ల్యాప్టాప్లు, టీవీలు, కార్లు, మోటార్ సైకిళ్లకు కూడా చౌకగా లభించనున్నాయి. కొన్ని వస్తువుల ధరలు మాత్రం ఈ కొత్త విధానం వల్ల పెరగనున్నాయి. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై 40% కొత్త పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టారు. పాన్ మసాలా, బీడీలు, సిగరెట్లు వంటి వాటిపై పన్ను పెరగనుంది. అలాగే వైమానిక నౌకలు, హెలికాప్టర్లు, లగ్జరీ కార్లు, 350 cc పైబడిన బైకులు కూడా ఈ స్లాబ్లోకి వస్తాయి. వీటితో పాటు పెర్ఫ్యూమ్స్, సౌందర్య సాధనాలు, ఆల్కహాల్, బీరు, వాటర్ క్రాఫ్ట్ వంటి వస్తువులు కూడా అధిక పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం విలాసవంతమైన వినియోగాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక వస్తువులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.